మీరు ఫస్ట్ వీడియో చూసే ముందు ఒక చిన్న సామెత చెప్తాం మీకు. నా మాట కఠినమైనా గానీ నా మనసు ఎద్దొట్టకాయ అంత సున్నితమైనది అనమాట. కదా వెనకాల మనుషులు ఎలా ఉన్నారో పిల్లల కోసం అని చెప్పారు కదా. ఎఫెక్టెడ్ పీపుల్ వస్తే ఆల్మోస్ట్ వాళ్ళతో సపోర్టింగ్ గా 200 పీపుల్ వస్తారు. మొత్తం 300 నుంచి 400 మంది గ్యాదర్ అయిపోతారు. వీళ్ళ ట్రీట్మెంట్ అనేది చాలా స్లో ప్రాసెస్ కదా. అంటే మీరు ఐబీ పెట్టి దాని డ్రాప్ పడుకుంటా మెల్లిగా టొక్కు అని డ్రాప్ పడే వరకు 1-2 గంటలు టైం పడుతుంది. అప్పటి వరకు ఇంకా పిల్లలు వస్తారు ఇంటర్నేషనల్ దాంట్లో. కానీ ఇండియన్ దాంట్లో మాత్రం అబ్బో దేవుడా చూస్తే మాత్రం భయం వేసి చల్ల చెమటలు వస్తా ఉన్నాయి. అబ్బా రిటర్ అని చెప్పాలంటే బొమ్మ వాడేసుకుంటారు. రేవంత్ రెడ్డి గారు బొమ్మ వాడేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు బొమ్మ వాడేసుకుంటారు. రూల్స్ పెడుతున్నారు, రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చున్నారు, ఎంక్వైరీ. అరే ఎవరికబ్బా చెవుల చాటలు పెడుతున్నారు. హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను మీ వినోద్, చైనా నుంచి. భయ్యా మీరు ఫస్ట్ వీడియో చూసే ముందు ఒక చిన్న సామెత చెప్తాను. నా మాట కఠినమైనా గానీ నా మనసు ఎద్దొట్టకాయ అంత సున్నితమైనది అనమాట. నేను చెప్పే మాటలు చాలా మందికి నచ్చవు, ఎందుకంటే నేను నిజాలు మాట్లాడతాను కాబట్టి. చాలా మంది ఏమంటారంటే భయ్యా నువ్వు ఇండియాకి అగేన్స్ట్ ఉన్నావు కాబట్టి అట్లా మాట్లాడతావు అని చెప్పేసి అంటా ఉంటారు. కాబట్టి మనము ఏమి చేయలేము ఆ విషయంలో. నేను చాలా మటుకు 3 years నుంచి చెప్పి అలసిపోయాను. దాని గురించి చెప్పడం మర్చిపోయాను ఇంకా. ఓకే, ఎందుకంటే నేను దేశాన్ని ప్రేమిస్తాను కాబట్టి నేను ఎప్పుడైనా నిజాలు చెప్పడానికి ట్రై చేస్తాను. మన యువతను ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి నా కోరిక అనమాట. సో ఈ వీడియోలో ఏంటి అసలు యాక్చువల్లీ అంటే మీరు చూస్తున్నారు కదా. ఫస్ట్ నేను వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తా. అదేంటంటే నేను నిన్న మా ఫ్రెండ్స్ తో కలిసి రెస్టారెంట్ కి వెళ్ళామంట, బుఫెట్ రెస్టారెంట్ కి. అది వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందో మీకు చూపిస్తా. దాని తర్వాత నేను మీకు డీటెయిల్ గా అసలు యాక్చువల్లీ ఇప్పుడు చైనాలో పరిస్థితి ఎట్లుంది, హాస్పిటల్స్ ఎందుకు నిండిపోతా ఉన్నాయి, క్లైమేట్ కండిషన్ ఎలా ఉంటది, అసలు ఈ హెచ్ఎంపీవీ వైరస్ అంటే యాక్చువల్లీ ఏంటి, మొత్తం డీటెయిల్ అని మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో మాత్రం లైక్ చేసి చూడండి. లైక్ చేస్తే మన ఛానల్కి బూస్టింగ్ అనేది వస్తుంది. అబ్బా కొంచెం ఎంకరేజ్ చేయండి. నేను వీడియోలు ఎందుకు పెట్టట్లేదు కూడా మీకు క్రిస్టల్ క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఆల్మోస్ట్ 1 month నుంచి ఎందుకు నేను వీడియోలు పెట్టట్లేదు. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. లైక్ చేయండి, క్లిప్పింగ్స్ చూడండి. రియల్ చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు సండే, పాత వీడియో అనుకోకండి. ఇప్పుడు నేను ఏంటంటే రెస్టారెంట్కి వచ్చాను అనమాట. చూసారు కదా వెనకాల మనుషులు ఎలా ఉన్నారో. అంతా నార్మల్గా ఉండే సిచ్యువేషన్ అని చూపించడానికి వచ్చాను అనమాట. సో మనము ఇంకా డీటెయిల్గా మనం మాట్లాడుకోవడానికి నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్స్ గో. అంతా నార్మల్ సిచ్యువేషన్ ఉంది. మనమైతే ఇప్పుడు బుఫెట్కి వచ్చాము. ఓకే, మా ఫ్రెండ్స్తోనే. చూసా కదా పిల్లలకు వచ్చేస్తుంది అది అని చెప్పేసి అన్నారు కదా. పిల్లలకు వస్తుంది అని చెప్పారు కదా. చూసా కదా పిల్లలు ఆడుకుంటున్నారు మంచిగా. చూసారు కదా జనాలు అందరు ఎలా ఉన్నారో, చాలా మంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ నేను నార్మల్ చాలా వీడియోస్ చూపించాను. ఇప్పుడు మేము పెట్టిన ఫుడ్ ఆర్డర్ చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇది వచ్చేసి వాటర్లో పెట్టుకొని ఉడకబెట్టుకొని తినాలా. ఇది వచ్చేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి బీఫ్ ఉంటుంది, మిగతా ఐటమ్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. ఇది వచ్చేసి ఫిష్, అంటే ఆల్మోస్ట్ ఇది మనం కుక్ చేసుకొని తినాలన్నమాట. ఓకే, ఇది మాత్రం ప్రీ కుక్. ఓకే ఫ్రెండ్స్, చూసారు క్లిప్పింగ్స్ ఎలా ఉన్నాయి. నేను మీకు ఇప్పుడు డీటెయిల్గా పోదాం. ఫస్ట్ నేను వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు, ఫస్ట్ ఒక టాపిక్ కవర్ చేస్తాను. జస్ట్ 1 minute. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఇండియాకి వచ్చే మూడ్లో ఉన్నా కాబట్టి చాలా మంది నన్ను తిట్టుకుంటూ ఉంటారు. అరే భయ్యా నువ్వు ఇండియాకి రాకు అది అని చెప్పేసి. ఎందుకంటే ఈ కమెంట్ నేను ఆల్మోస్ట్ 3 years 4 years నుంచి కూడా చూస్తా ఉన్నా. నాకు కూడా దేశం మీద ప్రేమ ఉంటుంది, నా దేశానికి రావాలని నా కోరిక ఉంటుంది, నా ఫ్యామిలీని కలవాలని చెప్పి నా కోరిక ఉంటుంది, నా పిల్లల్ని చూడాలని కూడా ఉంటుంది. అబ్బా కొంచెం ఆలోచించండి పాజిటివ్గా. అంటే చాలా మంది కమెంట్ పెట్టారు కాబట్టి నేను చెప్తున్నా. భయ్యా నువ్వు ఇండియాకి వస్తా అంటారు కదా, రాకు అది అని చెప్పేసి అంటున్నారు. కొంచెం మానవత్వం చూపించండి అబ్బా ప్లీజ్. అది పరిస్థితి. 1 month నుంచి ఎందుకు పెట్టిన వీడియో అంటే నేను ఇండియాకి వస్తున్న జోష్ లో, ఆ మూడ్ లో, ఆ రకమైన హ్యాపీనెస్ లో ఏంటంటే కొంచెం బద్ధకం ఎక్కువైపోయి నేను వీడియోలు పెట్టట్లేదు అనమాట. అదే కారణం, దానికన్నా ఎక్కువ ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ హెచ్ఎంపీవీ వైరస్ అంటే యాక్చువల్లీ అంటే మీరు జెన్యూన్ డాక్టర్ వీడియోస్ చూస్తే మీకైతే క్రిస్టల్ క్లియర్ అర్థమైపోతుంది. మన తెలుగు న్యూస్ ఛానల్లో చాలా మంది జెన్యూన్ డాక్టర్స్ చాలా మంది రెస్పాన్స్ ఇచ్చినారు, అంటే వాళ్ళ రిప్లై ఇచ్చినారు. ఏంటంటే కరోనా వైరస్ కి దీనికి చాలా తేడా ఉంది, ఇది డిఫరెంట్ అది డిఫరెంట్ అని చెప్పేసి క్లారిఫై చేసేసినారు వాళ్ళు. చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏం చెప్పినారంటే క్రిస్టల్ క్లియర్ గా ఇది అనేది నార్మల్ గా కామన్ ఫ్లూ అది యాక్చువల్లీ. ఓకే, కండిషన్స్ మీన్స్ మన క్లైమేట్ కండిషన్స్ చాలా కోల్గా ఉన్నప్పుడు డెఫినెట్ ఇది వస్తుంది అనమాట. అసలు యాక్చువల్లీ ఇక్కడ జనాలు హాస్పిటల్స్ ఎందుకు వెళ్తున్నారు, పిల్లలు ఎందుకు పరిగెడుతున్నారు హాస్పిటల్స్ లో, అంత గ్రూప్ పిల్లలు ఎందుకు అట్లా గ్యాదర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అంటే దాని గురించి కూడా నేను చెప్తాను మీకు క్రిస్టల్ క్లియర్ ఎందుకు అట్లా అవుతుందని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చైనా మెడికల్ సిస్టమ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది మన ఇండియాకి చైనాకి. ఓకే, వీళ్ళు ఏంటంటే మ్యాక్స్ టు మ్యాక్స్ వీళ్ళు న్యాచురల్ గా వాళ్ళ చైనీస్ మెడిసిన్ నే యూజ్ చేసి వాళ్ళు క్యూర్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ అది కాకపోతే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి వీళ్ళు అలోపతి
మెడిసిన్స్ పోతారన్నమాట. ఎలోపతి మెడిసిన్స్ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే మాక్సిమం వీళ్ళ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ వీళ్ళు అడాప్ట్ చేసుకొని ట్రై చేస్తారన్నమాట. అంటే యాక్చువల్లీ ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఇండియా గురించి చెప్పాను అనుకోండి, మనము ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మనం వెళ్తాం. నా ఎగ్జాంపుల్ నేను చెప్తాను. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మనం వెళ్ళంగానే ఆటోమేటిక్ మన డాక్టర్ ఏం చేస్తాడు అంటే డైరెక్ట్ ఒకటి PAN 40 అది ఉంటుంది కదా, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ని కంట్రోల్ చేయడానికి PAN 40 ఇంజెక్షన్ అనేది సప్పని కొట్టేస్తాడు అనమాట. అది కొట్టే ఆటోమేటిక్ మనకి రిలీఫ్ అనేది వచ్చేస్తుంది. దాని తర్వాత ఏంటంటే ఈ పెంటాజోల్, రెప్సోజోల్ కొన్ని జాల్స్ ఉంటాయి కదా, ఆ మెడిసిన్ సజెస్ట్ చేస్తాడు. అది వేసుకుంటుంటే మనకి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది, రైట్? కానీ వీళ్ళ ట్రీట్మెంట్ అట్లా కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నేచురల్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత అది తగ్గకపోతే అప్పుడు అలోపతికి వెళ్ళిన తర్వాత వీళ్ళు అలోపతిలో కూడా ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇంజెక్షన్ అనేది వాళ్ళ బాడీలోకి ఎప్పుడు ఇంజెక్ట్ చేయరు. వీళ్ళు మ్యాక్స్ టు మ్యాక్స్ వీళ్ళు ఇగ్నోర్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే ఇది ఓన్లీ మరీ ఆపరేషన్ లెవెల్స్ లో పోతే మాత్రం ఉంటుండొచ్చేమో కానీ నార్మల్ ట్రీట్మెంట్ కి వీళ్ళు ఇంజెక్షన్స్ మాత్రం డైరెక్ట్ ఇవ్వరు అనమాట. మీన్స్ యాంటీబయాటిక్స్ కానీ కొన్ని మెడిసిన్స్ కానీ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇవ్వరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఐవీ ప్రాసెస్ అనేది మెయింటైన్ చేస్తారు. ఐవీ అంటే తెలుసుకో మీకు, గ్లూకోజ్ పెట్టడం. సో ఆ గ్లూకోజ్ లో ఇచ్చిన తర్వాత దాన్ని ఫుల్లీ డైల్యూట్ చేసిన తర్వాత అప్పుడు మెల్లిగా బాడీలోకి ఎక్కిస్తారు అనమాట. ఓకే, ఐవీ ప్రాసెస్ గురించి మీకు తెలిసిందే కదా. ఒక బాటిల్ అవ్వడానికి అంటే 25 ml 100 ml 250 ml బాటిల్ ఉంటుంది. అది ఎంటీ అవ్వడానికి ఆల్మోస్ట్ 2 to 3 hours టైం పడుతుంది అనమాట. సో ఇప్పుడు ఏమైపోయింది, HMPA వైరస్ రాగానే పిల్లలకి ఆటోమేటిక్లీ, ఎందుకంటే కోల్డ్ క్లైమేట్ కాబట్టి ఫ్లూ అనేది వచ్చేసింది. వీళ్ళు ఆధారగా ఏం చేస్తారు, డైరెక్ట్ గా హాస్పిటల్స్ పోతారు. పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఏంటంటే పిల్లల్ని ఒక్కళ్ళే, తల్లి ఒకటో తండ్రి ఒకటి తీసుకోవడం కదా, ఇద్దరు కలిసి తీసుకుపోతారు. ఇద్దరు కలిసి తీసుకుపోగానే ఆటోమేటిక్ అక్కడ పిల్లలు ఆటోమేటిక్ చాలా మంది గ్యాదర్ అయిపోతారు. ఎందుకంటే ఇది కూడా హ్యూజ్ పాపులేషన్ ఉన్న కంట్రీ కాబట్టి. ఓకే, ఒక హాస్పిటల్లో పోయి కూర్చున్నారు. అక్కడ 100 మంది పిల్లలు వచ్చారు. 100 మంది పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా కలిపి ఒక 400 మంది. అంటే ఆల్మోస్ట్ ఎంతమంది అవుతారు చెప్పండి, 500 మంది అక్కడ గ్యాదర్ అయ్యండి. ఆల్మోస్ట్ ఏంటంటే 100 మందికి ఇద్దరు పిల్లలు అనుకో, ఇద్దరు తల్లి తండ్రులు కలిపి 300 అనుకోండి. వాళ్ళు 100 మంది ఎఫెక్టెడ్ పీపుల్ వస్తే ఆల్మోస్ట్ వాళ్ళతో సపోర్టింగ్ గా 200 పీపుల్ వస్తారు. మొత్తం 300 నుంచి 400 మంది గ్యాదర్ అయిపోతారు. సో వీళ్ళ ట్రీట్మెంట్ అనేది చాలా స్లో ప్రాసెస్ కదా. అంటే మీరు ఐబీ పెట్టి దాని డ్రాప్ పడుకుంటా మెల్లిగా టొక్కు అనుకో డ్రాప్ పడే వరకు 1-2 గంటలు టైం పడుతుంది. అప్పటి వరకు ఇంకా పిల్లలు వస్తూనే ఉంటారు. ఆటోమేటిక్ గ్రూప్ అనేది గ్యాదర్ అయిపోతుంది. వీళ్ళు మన న్యూస్ ఛానల్ ఇప్పుడు అయిపోయింది కదా, మీకు అర్థమైంది కదా. ఐబీ ప్రాసెస్ వల్ల హాస్పిటల్స్ లో గ్రూప్ గ్యాదరింగ్స్ అనేది ఎక్కువ జరుగుతుంది. అది కూడా ఉండొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు చూస్తే, మీరు మెయిన్ గా నార్మల్ గా అబ్జర్వ్ చేస్తుంటే మీకు క్లియర్ అర్థమైపోతుంది ఏంటంటే మన ఇండియన్ న్యూస్ ఛానల్స్ వాళ్ళే దీన్ని బాగా హైప్ చేస్తున్నారు. వాట్ కుడ్ బి ద రీజన్? ఎందుకు జనాలని ఇక్కడ మేజర్ టాపిక్ నుంచి డైవర్ట్ చేయడానికి చేస్తున్నారా? ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు చాలా మట్టుకు టాక్సేషన్ గురించి ఒక పెద్ద ఇష్యూ నడుస్తుందబ్బా, మీకు తెలిసిన విషయం అది. మన దగ్గర ఉన్నంత హ్యూజ్ టాక్సెస్ ఇంకెక్కడ కలెక్ట్ చేయట్లేదు. అది ఫ్రాంక్ గా మనం ఒప్పుకోవాల్సిందే, మనం ఏం చేయలేం. దానివల్ల ఏంటంటే రిచ్ పీపుల్ కి ఏం ఎఫెక్ట్ అవ్వట్లా, కానీ మిడిల్ క్లాస్ పీపుల్ మాత్రం సావ దొబ్బుతా ఉన్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు మెయిన్ నడ్డి మాత్రం ఇరిచేస్తా ఉన్నారు. సో దాని గురించి బాగా హైప్ అవ్వడం వల్ల ఈ టాపిక్ ని తీసుకొచ్చేసి జనాల ముందు వేసేసినాం అనుకోండి, ఆటోమేటిక్లీ దాన్ని సబ్సిడైజ్ అయిపోతాం. అంటే ఆ మేజర్ టాక్సేషన్ ఇష్యూ గురించి మాట్లాడడం కూడా జనాలు ఈ ఇష్యూలో డైవర్ట్ అయిపోయి ఉంటారని చెప్పేసి నా ఒపీనియన్. యాక్చువల్లీ మీరు ఏమనుకుంటారు, మీ అమూల్యమైన కమెంట్ మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేయండి. ఓకే, సో దాని వల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు దాన్ని విపరీతంగా హైప్ చేస్తా ఉన్నారు. ఇక న్యూస్ ఛానల్ మెయిన్ ఇండియన్ న్యూస్ ఛానల్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఛానల్స్ ఎక్కువ చేయట్లేదు నాకు తెలిసినంత వరకు అయితే. నేనైతే ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు. చిన్న నార్మల్ క్లిప్పింగ్స్ కనిపించినాయేమో కానీ దీనివల్ల అంత ఎఫెక్ట్ అయితే ఎక్కడ కనబడలేదు మన న్యూస్ ఛానల్స్ ఇంటర్నేషనల్ దాని. కానీ ఇండియన్ దాంట్లో మాత్రం అబ్బో దేవుడా చూస్తే మాత్రం భయం వేసి చల్ల చెమటలు వస్తా ఉన్నాయి అబ్బా. రిటర్న్ చెప్పాలంటే మోడీ గారు బొమ్మ వాడేసుకుంటారు, రేవంత్ రెడ్డి గారు బొమ్మ వాడేసుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు బొమ్మ వాడేసుకుంటారు, రూల్స్ పెడుతున్నారు, రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చున్నారు, ఎంక్వైరీ. అరే ఎవరికబ్బా చెవుల చాటలు పెడుతున్నారు, నాకు అర్థం కాదు. ఎందుకు మాకు తెలియదా ఎట్లా పనిచేస్తామని గవర్నమెంట్ మనకు తెలియదా? బేసిక్ కామన్ సెన్స్ ఉండకుండా ఈ న్యూస్ ఛానల్ టీఆర్పీ రేటింగ్ గురించి విపరీతమైన చెత్త అంతా మాట్లాడుకుంటా లాక్డౌన్ బొమ్మల గురించి మెయిన్ తమ్నేల్స్ ఏం చేస్తున్నారంటే లాక్డౌన్ మొదలు పెడుతున్నారు. ఇంకా బొందరగడ్డలు అంటే తెలంగాణ స్లాంగ్ లో అంటే బొందరగడ్డలు ఉంటుంది దాన్ని శ్మశాన వాటికలు మళ్ళీ ప్యూరిఫై చేసి మన లాంగ్వేజ్ మాట్లాడుతుంది. మనం తెలంగాణలో కాబట్టి మనం పర్ఫెక్ట్ గా తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడడానికి ట్రై చేస్తాము. కాబట్టి తెలంగాణ లాంగ్వేజ్ లో బొందరగడ్డలు, ఆంధ్ర లాంగ్వేజ్ లో శ్మశాన వాటికలన్నీ నిండిపోయినాయి. జనాలు తండాలుగా వస్తున్నారు, మరణ వృదంగం మోగేస్తా ఉంది, బిభత్సం చేస్తా ఉంది, అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అంటున్నారు. అవన్నీ ట్రాష్ న్యూస్. అది దాన్ని నమ్ముకుంటూ పోతే జీవితాలు సగం సంకనాగిపోతాయి. ఎందుకంటే కరోనా టైంలోనే మస్తు ఎఫెక్ట్ అయినారు మిడిల్ క్లాస్ పీపుల్ అయితే. ఆల్మోస్ట్ ఏంటంటే డ్రౌన్ లైన్ వాళ్ళ ఫైనాన్షియల్ గ్రోత్ లో, అంటే వాళ్ళ స్పేస్ ఆఫ్ గ్రోత్ లో, ఫైనాన్షియల్ గ్రోత్ లో ఆల్మోస్ట్ వాళ్ళు 10 years బ్యాక్ వెళ్ళిపోయినారు అన్నమాట దీని కరోనా ఎఫెక్ట్ వల్ల. ఓకే, ఎందుకంటే చెప్తున్నా భయ్యా అంటే
నేను ఫస్ట్ కరోనా స్టార్ట్ అయినప్పుడే నేను క్రిస్టల్ క్లియర్ గా ఫస్ట్ వీడియో నేను చేసింది ఏంటంటే, మీకు చూస్తే కేర్ఫుల్ గా పోయి అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ బిగ్ డిజాస్టర్ అని చెప్పేసి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కరోనా గురించి మాట్లాడినప్పుడు నేను క్రిస్టల్ క్లియర్ గా చెప్పిన ఏంటంటే, మన ఫ్లైట్స్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఆపకపోతే దిస్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ అవర్ ఇండియా వెరీ వెరీ బ్యాడ్లీ. ఎందుకంటే ఎస్పెషల్లీ మన దగ్గర ప్రాపర్ సిస్టమ్ ఉంటుంది అబ్బా, ఫ్రాంక్ గా చెప్పాలంటే ప్రాపర్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ డాక్టర్స్ కానీ ఒక ఆపర్చునిటీ వెయిట్ చేస్తాను అనమాట. దే వాంట్ హ్యూజ్ మనీ. ఆల్మోస్ట్ 5 years అయిపోయింది కదా, 5 years తర్వాత ఇంకో పెద్ద ఇష్యూ రావాలా. జెన్యున్ గా మాట్లాడే డాక్టర్స్ చాలా తక్కువ ఉంటారబ్బా. ఇప్పుడు ఏంటంటే మనం కొన్ని న్యూస్ ఛానల్స్ లో చూస్తున్నాం, జెన్యున్ గా ఫీడ్బ్యాక్ ఇచ్చే డాక్టర్లు చాలా మంది తక్కువ, కానీ భయపెట్టే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. దాంతో పాటు మన తెలియని యూట్యూబర్స్ కూడా కొంతమంది ఉన్నారు. ఆ బుద్ధి లేని ఎదలకైతే ఏం చెప్పలేము మనం యాక్చువల్లీ. వాళ్ళకి ఇక తెలుగులో చెప్పాలంటే ఆకు తెలియదు, డాష్ తెలియదు, ఏదో మాట్లాడతారు. నోటికి వచ్చింది మాట్లాడే తమ్ముళ్ళు పెట్టేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని దన్న గంటలు మోగిస్తారన్నమాట జనాలను బాధ పెట్టడానికి. ఓకే, అసలే జనాలకి కాయలు కపాలానికి ఎక్కేసి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది కూడా కొంచెం బేసిక్ కామన్ సెన్స్, మన కొంచెం ఎంపతి చూపించండి జనాల మీద. వాళ్ళ ఫైనాన్షియలీ సగం ట్యాక్స్లు కట్టి నడ్డిపోతా ఉంది. మీకు ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడుతుంటే ఏం చెప్తారు, వాళ్ళ జీవితం మీద విరక్తి పుడతా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్ గురించి ఆలోచించేదే ఉండదు. ఓకే, సో హెచ్ఎంపీవీ వైరస్ గురించి ఆలోచించేంత సీన్ లేదప్ప, ఇది బేసిక్ కామన్ వైరస్. నేను మీకు ప్రాక్టికల్గా చూపించడానికి నేను ట్రై చేశాను. నీకు హాస్పిటల్లో పోయి చూపిస్తే కూడా చూపించచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అక్కడ మొత్తం ఎంటీ హాస్పిటల్స్ వస్తాయి. ఇప్పుడు నేను పోయి దాన్ని కవర్ చేసి దాన్ని హైప్ చేసుకొని చాలా మంది అనుకోవచ్చు, భయ్యా నువ్వు నీ ఛానల్ అని. భయ్యా నేను కమర్షియల్ ఎప్పుడు నా ఛానల్ నేను చూడలేదు, పైసల గురించి వ్యూస్ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఇక సబ్స్క్రైబర్స్ గురించి నేను మాట్లాడలేదు. కానీ లైక్ కొట్టి సపోర్ట్ చేయండి నా జబ్బా అయితే బేసిక్ అది ఏ యూట్యూబ్ రన్ చేస్తా కూడా నేను కూడా చేస్తాను. అది యాజ్ పర్ మై ప్రొఫెషనల్ ఎథిక్స్ అని వచ్చాను అనమాట. రజనీకాంత్ గారి డైలాగ్ ఉంది కదా, ప్రొఫెషనల్ ఎథిక్స్. ఓకే, సో హోప్ఫుల్లీ మీరైతే అర్థం తీసుకుంటారు. వెరీ వెరీ పాజిటివ్ తీసుకోండి. ఇది వెరీ కామన్ ఫ్లూ, దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఏం లేదు, మన ఇండియాకి ఒరిగేది కూడా ఏం లేదు. ఇది ఓన్లీ మేజర్ టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఇలా చేస్తున్నారేమని చెప్పి నాకైతే డౌట్. మీరేమనుకుంటారో మీ అమూల్యమైన కమెంట్ మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేయండి. ఈ చెత్త థంబ్నెయిల్స్ని, ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని మాట్లాడుతున్న మన టీవీ యాంకర్ని, న్యూస్ యాంకర్స్ని మాత్రము వాళ్ళకైతే దండేసి దండం పెట్టాలా. నాకైతే ఎక్కడి నుంచి నవ్వాలో నాకు అర్థం కట్టదు. ఇప్పుడు స్టిల్ ఐ మీన్ డైలామా అనమాట, ఎక్కడి నుంచి నవ్వాలో అర్థం కట్టలేదు అనమాట. సో ఓకే, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ వీకెండ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు మనం మళ్ళీ హ్యాపీ సండే, మండే నుంచి స్టార్ట్ చేయాలన్నమాట వర్కింగ్ అవర్స్. సో సంక్రాంతికి సెలబ్రేషన్స్ చేసుకోండి అబ్బా, ఎంజాయ్ చేయండి. ఎందుకంటే నేను సంక్రాంతి వరకు వీడియోస్ పెట్టానంటే ఆల్మోస్ట్ నేను ఇండియాకి వచ్చేంత వరకు వీడియోస్ మాత్రం పెట్టట్లేదు. ఇప్పుడు కూడా ఏంటంటే ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ గురించి వీడియో చేస్తున్నాను అనమాట. ఓకే, ఇంతవరకు మీరు చూసి ఉంటే నా వీడియో డెఫినెట్ ఒక లైక్ అయితే కొట్టేసి పోండి. ఓకే, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.